రామ్ గోపాల్ వర్మ 36 years క్రితమే తన డెబ్యూట్ మూవీ శివతో మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే నిలిచిపోయే ఒక ఫ్రీకింగ్ ఐకానిక్ బ్లాస్టెడ్ మూవీ ఇచ్చాడు. गेट रेडी, अभी होगा, अभी इसका शॉट फटेगा. రాజమౌళి బాహుబలి ఫ్రాంచైజ్ అండ్ ట్రిపుల్ తో మన ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్ లెవెల్ కి తీసుకెళ్లాడు. మన ఇండియన్ సినిమా మార్క్ ని వరల్డ్ మ్యాప్ పైన స్టాంప్ వేశాడు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీతో యూత్ లో కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఎనిమల్ తో ఇండియన్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ ని బ్యాంక్ చేశాడు. రూల్స్ అన్ని బ్రేక్ చేశాడు. వీళ్ళందరూ ఫేమస్ డామ్ ఆసమ్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్. వీళ్ళు జస్ట్ సరదాగా మాట్లాడినా మనకి మోటివేషన్ లా అనిపిస్తుంది, కిక్ వస్తుంది. అండ్ దే రెస్పెక్ట్ ఉమెన్ అండ్ ఉమెన్ మస్ట్ బి రెస్పెక్టెడ్. దట్స్ ఫకింగ్ డామ్ రూల్ అండ్ ఎవ్రీ లివింగ్ థింగ్ మస్ట్ ఫాలో ఇట్ నో మ్యాటర్ వాట్. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టి రేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక బోకెద ఉన్నాడు. వాడి పేరే రాజు సాయి గౌడ్. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో నాకు తెలియదు, కానీ మాటలు మాత్రం ఎర్రిహూక్తనంలో పిహెచ్డి చేసినట్టు మాట్లాడతాడు. ఇది కంటెంట్ తో బాయ్స్ ఏదో ఉద్ధరిస్తున్నా కాపాడుతున్నా అనుకొని ఈ జనరేషన్ కిడ్స్ అండ్ యూత్ ని ఎంజిఫై చేస్తున్నాడు. నోరు తెరిస్తే విమెన్ ని డిగ్రేడ్ చేసి మాట్లాడతాడు, ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడతాడు. యాక్చువల్లీ నేను బాడీ షేమింగ్ చేయను, బట్ ఈ బోకు ఏదో మ్యాటర్ లో నాకు తప్పలేదనిపించింది. సో ఇది మ్యాటర్ లో నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఇది చూడటానికి తొండ ప్లస్ కప్ప కలిపిన గ్రహంతరవాసి కుక్కలా ఉంటాడు. ఎర్రిహూక్ పనులు, కొండెర్రిహూక్ మాటలు. ఇడు ఎర్రిహూక్ అయితే ఇడి ఫాలోవర్స్ కొండెర్రిహూకులు. ఇలాంటి లత్కోరగాలని సపోర్ట్ చేస్తారు. పాపం వాళ్ళనే మనకండి, వాళ్ళకి బ్రెయిన్ లేదు, వీడికి బ్రెయిన్ లేదు. మెంటలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వీళ్ళందరూ. టీనేజర్స్ కి మెచ్యూరిటీ ఉండదు. ఈ హార్డ్ కోర్ గాడు చెప్పేవే నిజాలు అనుకోని గ్రో అవుతే మాత్రం ఎంజిఫై అయిపోతారు. సో ఈ బోగ్గాడిని రోస్ట్ చేసి మన ఈ యూత్ ని ఈ బోగ్గాడి బారి నుండి కాపాడదాం. ఈ బోగ్గాడికి స్లిప్పర్ షాట్ ఇద్దాం. సో లెట్స్ రోస్ట్ నవీన్ గోల్డెన్ బాయ్. హే ఆగు, ఏంటి నవీన్ గోల్డెన్ బాయ్? రే ఆ వీడియో అయిపోయింది. ఇది రాజు సాయి గౌడ్. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. సో లెట్స్ రోస్ట్ రాజు సాయి గౌడ్. ఒకవేళ నువ్వు ఒక అమ్మాయి చెప్పే ప్రతి మాట వింటున్నావు అంటే, లైక్ బేబీ నువ్వు మందాగకు, ప్లీజ్ బేబీ నువ్వు నీ ఫ్రెండ్స్ తో బయట తిరగకు, బేబీ అది చేయకు, ఇది చేయకు, ఇవన్నీ చెప్తుంటే నువ్వు వింటున్నావు అంటే నువ్వు కుక్కవి. నువ్వు ఏంది కుక్క? జస్ట్ నీ ఇక్కడ తోకలేదు, నా దగ్గర పెట్టి పంపిస్తా. కప్పవి నువ్వు. అరే కొండేరి కప్ప. బాయ్స్ వాళ్ళ అందరి పేరెంట్స్ కూడా ఇంచుమించు సేమ్ ఇలాంటి మాటలే ఏంటి ఇవే మాటలు చెప్తారు. దాని అర్థం పేరెంట్స్ వాళ్ళ సన్స్ ని ఖరాబ్ చేస్తారో లేదో మోసం చేస్తారో అని కాదు అర్థం. దే లవ్ యూ అండ్ దే కేర్ అబౌట్ యూ. నువ్వెక్కడ మందు తాగి బయట ఫ్రెండ్స్ తో తిరిగి ఖరాబ్ అవుతావో అని భయం వాళ్ళకి. ఈవెన్ నిన్ను లవ్ చేసే అమ్మాయిలు కూడా ఇలానే చెప్తారు. మందాగు, మార్కెట్ లో తిరుగు అని చెప్పరు నీతో. డంబాస్. రిలేషన్ లో ఒకరి మాట ఒకరు వినడమే లవ్. నా దగ్గరికి రా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బ్రెయిన్ ఇన్స్టాల్ చేసి పంపిస్తా. అది లేకనేగా ఇలా మాట్లాడుతున్నావు సెన్స్లెస్ గా. మామ మందు తాగడం అయితే మంచి విషయం కాదు, నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. కానీ నీ అంతకు నువ్వు నీకు మందు తాగడం ఇష్టం లేదు, మందు మంచిది కాదు అని నువ్వు బంద్ చేస్తే నేను నీకు సెల్యూట్ కొడతా మామ, సెల్యూట్. కానీ నా పిల్లకి నేను మందు తాగడం ఇష్టం లేదు, నా పిల్ల నన్ను మందు తాగొద్దు అంటుంది అని ఇట్లా లంజకథలు దిగి నువ్వు మందు బంద్ చేసినావు అనుకో, బోసుడికే నీ పూగులో నీ పిల్ల పూగుల మూడ. అరే పెప్సీలో పకోడీ ముంచుకొని తినేమో కొమోడా. అరే ఇప్పుడు సపోజ్ అనుకుందాం రా, అలా చెప్పిన అమ్మాయి ఒకవేళ మంచిదై ఉంటే, ఈ బాయ్ చెడ్డోడై ఉంటే, ఈ గర్ల్ వాడిని ఇలా మంచిగా చెప్పి చేంజ్ చేయాలని చూస్తే, ఆ పిచ్చి పకోడీ గాడేమో నీ ఈ రీల్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ గుడ్ గర్ల్ మాట వినకుండా ఆల్కహాల్ కంటిన్యూ చేసి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. దానికి రీజన్ మాత్రం నువ్వేరా బోసెడికే. నీ హూక్లా, నీ ఎర్రి హూక్లా మొగ్గ. ఎంత హౌల హూక్ సొసైటీ రా మనది. ఇలాంటి బేవర్స్ వాడుకోవాలని ఎంకరేజ్ చేస్తుంది. చెత్త మనుషులు, చెత్త బతుకులు తయారయ్యారు. ఈ రీల్ నన్ను అన్నయ్య అని అనుకునే ప్రతి అమ్మాయికి చెప్తున్నా, ఏ మొగోడు మంచోడు కాదు. అండ్ నువ్వు అనుకున్నంత మంచి శుద్ధ పూసలు పత్తితులైతే అబ్బాయిలు ఎవరు లేడు బయట. అందరూ దొంగన కొడుకులే. 0.0001% ఎక్కడో మంచి అబ్బాయిలు, లాయల్ అబ్బాయిలు ఉంటారు. అండ్ వాళ్ళు నువ్వు ఎంత వెతికినా నీకు దొరకరు. సో నువ్వు బాగా డబ్బున్నోని పెళ్లి చేసుకో. ఎందుకంటే ఒక గవర్నమెంట్ బస్సులో కూర్చొని ఏడవడం కన్నా ఒక ల్యాంబోర్గినీలో కూర్చొని ఏడవడం చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. సో చూస్ వైజ్లీ. మరి ఇంకెవడి కోసం మరా నువ్వు ఇన్ని రీల్స్ చేసేది? ఆ 0.001% ఉన్న గుడ్ బాయ్స్ కూడా నీలాంటి కొండేరి హూక్లను మాత్రం ఫాలో అవ్వరు. బికాస్ వాళ్ళు బీట్రేయల్ కి విక్టిమ్స్ అయినా సైలెంట్లీ దే విల్ మూవ్ ఆన్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఆర్ గివ్స్ దెమ్ ఎ సెకండ్ ఛాన్స్ విత్ అవుట్ ఆఫ్ లవ్. అది రియల్ లవ్ అంటే. బట్ నీలా అమ్మనా బూతులు మాత్రం తిట్టరు. వాళ్ళు రియల్ మెన్ అంటే, నువ్వు కాదు. అండ్ గర్ల్స్, మీరు వీడి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతే ఖరాబ్ అయిపోతారు. మంచోడు దొరక్కపోతే వెతకండి, సెటిల్ అవ్వండి, లైఫ్ లీడ్ చేయండి. ఈ ఎర్రిహూక్ చెప్పినట్టు లంబోర్గిని కోసం పోరంబోక్ని చేసుకోకండి, లైఫ్ వేస్ట్ అవుతుంది.
ఏ మనిషికైనా సరే 100 సార్లు సహాయం చేయి, హెల్ప్ చేయి. వాడు అది గుర్తుపెట్టుకుంటాడో పెట్టుకోవడో తర్వాత విషయం. కానీ ఒక్కసారి నీ కష్టాలుండో లేకపోతే నీ కుదరకనో హెల్ప్ చేయకుండా ఉండు, వాడు అదే గుర్తుపెట్టుకుంటాడు, ఇది నాకు హెల్ప్ చేయలేదని. అది దునియాదారి. నీ అమ్మ దునియా పుట్ల దునియాని తిట్టి నువ్వేదో పీకినట్టు ఫీల్ అవుతావేంట్రా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంట్రా? నీ ఎర్రి హూక్ల మొగ్గ వెళ్ళి ఆ మిస్టర్ రోయో గాని మొగ్గగుడు. కొంతమంది అమ్మాయిలు అంటారు కదా అబ్బాయిలు లాయల్గా ఉంటారు. వాళ్ళది వీళ్ళది నాకు తెలియదు, నా విషయమే చెప్తా. అబ్బాయిలు ఎంత లాయల్ అంటే నేను ఎప్పుడైనా కటింగ్ చేయించుకుందామని కటింగ్ షాప్కి వెళ్తా కదా, నేను ప్రతిసారి ఒకే షాప్కి వెళ్తా కటింగ్కి. ఒకవేళ ఆ షాప్ బంద్ ఉందనుకో, అయితే నేను ఆ రోజు కటింగ్ చేయించుకొని ఇంకా. ఒకవేళ షాప్ ఓపెన్ ఉన్నా కూడా ఆ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడూ నాకు కటింగ్ చేసి ఒక అతను ఉంటాడు, ఆయన దగ్గర చేయించుకుంటాను నేను. ఒకవేళ ఆయన లేకపోయినా గిట్టంగా అయితే నేను కటింగ్ చేయించుకొని. అంత లాయల్ రా మేము. ఏంది లాయల్టీ విషయంలోనా తగ్గేదేలే. అరే నిజం చెప్పరా, ఇలాంటివన్నీ ఇన్స్టాగ్రామ్ కోట్స్, మీమ్స్ అండ్ అదర్ స్టఫ్ నుంచి దొబ్బేసి నీ ఓన్ కంటెంట్ లో బిల్డప్ ఇస్తావు కదా. నా పిల్లకి మేల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ స్టిల్ ఐ ట్రస్ట్ హర్ అని గనక నువ్వు అంటే నువ్వు ఎర్రి పూకువి. ఏంది నువ్వు ఎర్రి పూకువి? అరే ఈఆర్పి, ఇప్పుడు వెంకటేష్ వసంతం మూవీలో కూడా జూలీ క్యారెక్టర్ కి హీరోగాడు బెస్ట్ ఫ్రెండ్ రా. ఓ మై ఫ్రెండ్ మూవీలో శృతి హాసన్ కి హీరోగాడు బెస్ట్ ఫ్రెండ్. అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు రియల్ లైఫ్ లో కూడా ఉంటారు. జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నంత మాత్రాన నింజలు కాదు, మొత్తం ఫ్రెండ్షిప్ ఎథిక్స్ నే మొగ్గ గుడుపుతున్నావు కదరా కేఈపీగా. ఈ రాజు గాడికి ఇన్ఫ్లుయెన్స్ అవుతావు చూసావా నువ్వు ఎర్రిహూకు. సారీ నువ్వు కొండెర్రిహూకు. కథ ఎవరిదైనా అయి ఉండని, ఒకవేళ నేను ఎవరి కథలో అయినా విలన్ అయితే మాత్రం అమ్మతో చెప్తున్నా, హీరో ఆ కథలో అసలు ఎప్పటికీ గెలవలేడు. అసలు నిన్నెవడరా ఇక్క హూ కూడా కథలో విలన్ గా తీసుకునేది? పిల్లల దగ్గర ఐస్ క్రీమ్ దొబ్బేసి మిల్క్ షేక్ చేసుకొని తాగే ముఖమోడా. మామ, ఏ మనిషి కోసం అయితే నువ్వు నీ డీపీని తీసేస్తున్నావో, ఒకే ఒకసారి డీపీని తీసేసే బదులు నీ జీవితంలోంచి ఆ మనిషిని తీసేసి చూడు, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. అరే దిమాగ్ లేని నెల తక్కువ రండా కోర్. డీపీ తీసేయమంటే పర్సన్ ని వదిలేయమని చెప్పడమేంట్రా? బస్ స్టాండ్ లో బాడీ వాష్లు అమ్ముకునే ముఖమోడా. నువ్వు లవ్ చేసే అమ్మాయి కూడా నువ్వు డీపీ తీసేయమన్నావని నిన్ను వదిలేయాలంట. ఎర్రిహూక, అప్పుడు తెలుస్తుంది నీకు దేడిది మాకు బాడకో. అండ్ కమింగ్ టు ద మేల్ అండ్ ఫీమేల్ వ్యూయర్స్ ఆఫ్ రాజు, వీడు పిచ్చి హూకోడు, ఎర్రిహూక్ పనులు, కొండెర్రిహూక్ మాటలు. అండ్ నేను వీడు 1000% బేవర్స్, రండా, చిల్లర్, థర్డ్ క్లాస్ బాడుకో అని ప్రూవ్ చేస్తా. సన్నీ లియోన్ తో పాటు ఫోటో దిగాడు. ఆమె పాన్ స్టార్. వీడి మాటలు బట్టి చూస్తే ఆమె వీడి దృష్టిలో ఒక నింజా అయి ఉండాలి. బట్ ఆమెతో హ్యాపీగా ఫోటో దిగాడు, ప్రౌడ్ గా పోస్ట్ పెట్టుకున్నాడు. బట్ ఆమె కూడా పెళ్లి చేసుకుంది, ఈవెన్ ఒక గర్ల్ ని అడాప్ట్ చేసుకుంది, ట్విన్స్ కి బర్త్ ఇచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. సో ఆమె నింజనా ఇప్పుడు? వీడు చెప్పే మాటల ప్రకారం అయితే ఆమె ఒక నింజనే మరి. బట్ వాడు ప్రౌడ్ గా ఫోటో దిగాడు, పోస్ట్ పెట్టుకున్నాడు. బికాస్ వీడు ఒక సెన్స్లెస్, ఎథిక్లెస్, మేనర్లెస్ బ్రూట్. వీడు ఏ మాటలకు కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకండి, వేస్ట్ అయిపోతారు. ఫస్ట్ వీడిని రిపోర్ట్ కొట్టి బ్లాక్ దొబ్బండి, అప్పుడైనా చేంజ్ అవుతాడు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఏం లేదు, సింపుల్ గా వీక్ హార్ట్ బాయ్స్, బ్రోకెన్, చీట్ అవ్వబడిన విక్టిమ్స్ ని తీసుకొని సపోర్ట్ ఉంటున్నట్టు ప్రిటెండ్ చేస్తాడు, అంతే వీడు. మీ ఎర్రిహూక్తనం, ఇన్సెక్యూరిటీస్, ఇమ్మెచ్యూరిటీనే వీడు ఎమోషన్ తో అండ్ బ్రదర్హుడ్ తో మిమ్మల్ని ఎర్రిహూకులను చేసి క్యాష్ చేసుకుంటున్నాడు అండ్ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు. బాయ్స్ అండ్ గర్ల్స్, చీట్ అవుతే అయ్యారు, ఛాన్స్ ఇవ్వండి, ఆర్ ఎల్స్ మ్యూచువల్ కన్సర్న్ తో మూవ్ ఆన్ అవ్వండి. అంతేకాని డిస్రెస్పెక్ట్ చేయకండి, వీడిలా తిట్టకండి. లీగల్ గా కూడా ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. చీట్ అవుతే అయ్యారు, మీ తప్పు లేదు కదా, అది వాళ్ళు చేసిన తప్పు. సో ఆ బాధనే ఫ్యూల్ గా యూజ్ చేయండి. అంతేకాని లవ్ చేసిన పర్సన్ ని నింజా ముంజా అని తిట్టకండి, హేట్ చేయకండి. అలా ఉండే వాళ్ళే కింగ్స్ అండ్ క్వీన్స్. ఈ బోగ్గాడిలా డిస్రెస్పెక్ట్ చేసే వాళ్ళు కాదు. వాళ్ళు నిన్ను డిస్రెస్పెక్ట్ చేస్తే అక్కడ నుంచి వెళ్ళిపో, అంతేకాని నువ్వు కూడా వాళ్ళ హేట్ రేట్ చూపించకు. ఇంకా తనకి నీకు తేడా ఉండదు. వీడు చెత్త నా కొడుకు, వీడు ఏక్ నెంబర్ టాక్సిక్ నా కొడుకు. అండ్ అరే రాజు, నీ కంటెంట్ వరస్ట్ ఉంది, బూతులు మానే. అసలు నీ కంటెంటే చేంజ్ చేసి పడే, వెతుకు, వేరేది డెఫినెట్ గా దొరుకుతుంది. జెన్యూన్ గా వ్లాగ్స్ చేయి, ఆర్ ఎల్స్ డూ సంథింగ్ మ్యాన్, బీ ఏ మ్యాన్. ఈవెన్ ఆర్జీవి కూడా ఉమెన్ ని అడ్మైర్ చేస్తాడరా, నీలాగా డిస్రెస్పెక్ట్ చేసి తిట్టాడు. మీ అక్కో చెల్లో తప్పు చేస్తే నింజా అంటా అన్నావు, మీ సిస్టర్ తప్పు చేస్తే నీకు బర్త్ ఇచ్చిన మామ్ ని తిడతా అంటున్నావు. సిగ్గు తెచ్చుకో. షేమ్ ఆన్ యూ మ్యాన్. అండ్ మీ తమ్ముడిని ఆల్రెడీ మొగ్గ గుడిపేశావు. వాడు ఐ థింక్ ఇంకా టీనేజర్ అనుకుంటా. అట్లీస్ట్ వాడినైనా చక్కగా పెంచు. అండ్ అరే సాయి, మీ అన్నగాడు కరెక్ట్ గా లేడు, అట్లీస్ట్ నువ్వైనా మారు. ఇదే లైఫ్ అని మాత్రం అనుకోకు. మీ అన్నల థర్డ్ క్లాస్ కంటెంట్ మాత్రం చేయకు. చూసు జాగ్రత్త, చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నామని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. అలా తినేసి కూర్చుంటే ఏటి వస్తా చెప్పు. అండ్ వ్యూయర్స్, ఇది కాస్త సెన్సిటివ్ టాపిక్, బట్ మీకు ఫన్నీ అండ్ ఎంటర్టైనింగ్ వేలో తీసుకొచ్చా, బోర్ కొట్టకుండా. కంటెక్స్ట్ అర్థం చేసుకోండి. హర్ట్ అయిన ఎవ్రీ ఇండివిజువల్ కి సారీ, బట్ ఇదే నిజం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎదురు చూసే ఓపిక గనుక నీకుంటే నీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో దగ్గర అవుతుంది.